తాజాగా జరిగిన పేలుళ్ళు, దాని వెనకాల ఉన్న మరొక కోణం, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ యుద్ధానికి సంబంధించినటువంటి లింక్స్ ఉన్నాయి అంటున్నారు విశ్లేషకులు. పార్థసారథి పొట్లూరి ఆయనకు సంబంధించిన ఒక కథనాన్ని చూద్దాం. భారత్లో విధ్వంసం సృష్టించేందుకు ముందస్తు ప్రణాళిక. ఇజ్రాయెల్ హమాస్ల మధ్య శాంతి ఒప్పందం జరిగి ఐడిఎఫ్ గాజా నుండి వెనక్కి రావడం మొదలవగానే కొత్త సినిమా కోసం పాత థియేటర్ని ఓపెన్ చేశారు. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ యుద్ధం. ఆఫ్ఘన్ పాక్ యుద్ధాన్ని ఘర్షణగా చూడలేమా? ఆఫ్ఘనిస్తాన్కి ఆర్మీ తప్పితే ఎయిర్ ఫోర్స్ నేవీ లేవు కాబట్టి యుద్ధంగానే పిలవాల్సి ఉంటుంది. 9/10/2025 గురువారం తెల్లవారుజామున పాకిస్తాన్ జెట్ ఫైటర్స్ ఆఫ్ఘనిస్తాన్లోని కాబూల్, జలాలాబాద్, కోస్ట్, ఫక్తికా ప్రాంతాల మీద దాడులు చేసినాయి. నూర్ వలీ మొహమ్మద్ తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ అధ్యక్షుడిని చంపడానికి పాకిస్తాన్ వైమానిక దాడులు చేసింది. కాబూల్లోని అబ్దుల్ హక్ స్క్వేర్ దగ్గర మహసూద్ ఉన్నాడని అక్కడ దాడి చేసింది పాకిస్తాన్. టీడీపీని దాని అధ్యక్షుని ఐక్యరాజ్య సమితి నిషేధిత ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది కాబట్టి నూర్ వలీ మొహమ్మద్ని పాకిస్తాన్ చంపడానికి ప్రయత్నించడం ఎట్లాంటి తప్పు కనబడదు అంతర్జాతీయ సమాజానికి. కానీ నూర్ వలీ మొహమ్మద్ ఉన్న ఇంటిని గుర్తించడంలో విఫలమైన పాకిస్తాన్ నిరాయుధులైన మహిళలు, చిన్నపిల్లల మీద దాడి చేసి చంపింది. ఇదే తాలిబాన్లకి ఆగ్రహం తెప్పించింది. 2018లో టీడీపీకి అధ్యక్షుడైన తర్వాత నూర్ వలీ మహసూద్ బాంబు దాడులు చేయడం, కిడ్నాపులు చేయడం లాంటి వాటికి దూరంగా ఉంటూ వచ్చాడు. టీడీపీని ఒక రాజకీయ ఆయుధంగా వాడుతూ ఇటు పఖ్తూన్ భాష మాట్లాడే ఖైబర్ పఖ్తూన్వాలో, మరో బలూచిస్తాన్లో బలూచ్ లిబరేషన్ ఆర్మీతో సంబంధాలు పెట్టుకుని పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన రహస్యాలను 2 గ్రూపులకు అందిస్తున్నాడు. 2018లో నూర్ వలీ మహసూద్ టీడీపీకి అధ్యక్షుడయ్యాక కిడ్నాపులకి, బాంబు దాడులకు దూరంగా ఉండడానికి కారణం ఆఫ్ఘనిస్తాన్లో నాటో దళాలు ఉండడం, అక్కడ పౌర ప్రభుత్వం ఉండటం ప్రధాన కారణం. 2021లో తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్లో అధికారం చేపట్టిన తర్వాత కొండ కోణంలో దాక్కున్న టీడీపీ సభ్యులు స్వేచ్ఛగా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లోకి వచ్చేశారు. సిద్ధాంతపరంగా ఒకే ఆలోచన కలిగి ఉండే తాలిబాన్లు తెహ్రీకి తాలిబాన్ ఆఫ్ పాకిస్తాన్ గ్రూప్కి అంకురార్పణ చేసింది సిఐఏ, ఐఎస్ఐలు. టీడీపీని స్థాపించింది 2007లో అయితే సృష్టించింది పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సంస్థ ఐఎస్ఐ. సలహా ఇచ్చింది సిఐఏ. ఓ పక్క బిన్ లాడెన్ కోసం నాటో దళాలు ఆఫ్ఘనిస్తాన్లో జల్లెడ పడుతున్న సమయంలో సిఐఏ తన ఆఫీస్ని ఇస్లామాబాద్లో తెరిచి ఐఎస్ఐతో ఇంటెలిజెన్స్ను పంచుకుంటున్న రోజులవి. బిన్ లాడెన్ని కాపాడుతున్న తాలిబాన్లని ఐఎస్ఐ నమ్మించింది సిఐఏని. తాలిబాన్లని అదుపులో ఉంచడానికి టీడీపీని సృష్టించిన డబ్బు, ఆయుధాలు అందించి ప్రోత్సహించింది పాకిస్తాన్. ఎప్పుడైతే బిన్ లాడెన్ పాకిస్తాన్లోనే ఉన్నాడని సిఐఏ పసిగట్టిందో టీడీపీకి ఫండింగ్ ఆపేసింది. 2011లో అటోబాబాద్లో బిన్ లాడెన్ని చంపిన అప్పటి నుండి అమెరికా ఐఎస్ఐకి నిధులు ఇవ్వడం ఆపేసింది. అయితే అటోబాబాద్లో బిన్ లాడెన్ని అమెరికన్ నేవీ సీల్స్ చంపేయడం, ఆ ఆపరేషన్ని వైట్ హౌస్లోని వార్ రూమ్లో కూర్చుని బరాక్ ఒబామా లైవ్లో చూడటం అనేది పెద్ద డ్రామా అని గత కొంతకాలంగా పలు కథనాలు వెలువడ్డాయి. చరిత్రను వక్రీకరిస్తూ మీడియా కథనాలు ప్రచురిస్తున్నాయి. కానీ తాలిబాన్, టీడీపీలు అవేవి సిఐఏ, ఐఎస్ఐల సృష్టి అని ప్రపంచానికి తెలుసు. ఈ రెండు కూడా టీడీపీలు అనేవి తమ పని అయిపోగానే అప్పటిదాకా నువ్వు ప్రాణ స్నేహితుడు అన్నవాడిని ఎడార్లో వదిలేసి సిఐఏ మైండ్ సెట్ గురించి అందరికీ తెలుసు. 2021లో అమెరికా ఆఫ్ఘనిస్తాన్లో వదిలి వెళ్ళిన ఆయుధాలని ఇప్పుడు తాలిబాన్లు పాకిస్తాన్ సైన్యం మీద వాడుతున్నారు. పాకిస్తాన్ ఆర్మీ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు పోస్టు మీద మెరుపు దాడి చేసి 12 మంది తాలిబాన్లను చంపి మరో 100 మందిని తీవ్రంగా గాయపరిచిన సందర్భంలో తాలిబాన్లు వేగంగా సరిహద్దు పోస్టులైన స్పిన్ బోల్టాక్, కుర్రం దగ్గరికి వేగంగా రావడానికి అమెరికన్ హంవీ ట్రక్కులు ఉపయోగపడ్డాయి. అమెరికా దాదాపుగా $7 బిలియన్ విలువ చేసే ఆయుధాలను ఆఫ్ఘనిస్తాన్లో వదిలివేయడం సంగతి తెలిసిందే. హెవీ మిషనరీని విమానాల్లో తరలించడానికి అయ్యే ఖర్చుతో పోలిస్తే వాటిని అక్కడే వదిలేయడం మంచిదని అప్పట్లో అమెరికన్ అధికారి ప్రకటించినా వాటిని అక్కడే వదిలేయడం వెనక ఉన్న ఉద్దేశం వేరే ఉండొచ్చనే ఊహాగానాలు వెలువడ్డాయి. అప్పట్లో అమెరికా వదిలి వెళ్లిన ఆయుధాలు తాలిబాన్లు పీఓకేలోకి చొరబడి భారత సైన్యానికి వ్యతిరేకంగా ఉపయోగించవచ్చనే ఊహాగానం బలంగా వినిపించింది 2021లో. అనూహ్యంగా అవే ఆయుధాలు పాకిస్తాన్ మీద యుద్ధం చేయడానికి ఉపయోగపడుతున్నాయి. ఇటు తాలిబాన్లు, అటు పాకిస్తాన్ సైన్యం చనిపోయిన వారి లెక్కలు చెప్తున్నా. ఆర్మీ విషయానికి వస్తే తాలిబాన్లదే పై చేయి అన్నది స్పష్టమవుతుంది. 6 పాకిస్తాన్ సైనికుల్ని తాలిబాన్లు ప్రాణాలతో పట్టుకుని కట్టేసిన వీడియోని చూస్తే బాణపొట్టాలతో ఉన్న పాక్ సైనికులు తమని ప్రాణాలతో వదిలేయమని వేడుకుంటున్న దృశ్యాలు కనబడ్డాయి. ఆఫ్ఘనిస్తాన్లో కాందహార్ ప్రావిన్స్లో ఉన్న చమన్ జిల్లాకి పాకిస్తాన్తో సరిహద్దు ఉంది. ఈ సరిహద్దు పోస్టులో వయసు మీరిన వారిని కాపలాగా పెట్టింది పాక్ సైన్యం. అందుకే ఏమాత్రం పోరాడకుండానే తాలిబాన్లకు లొంగిపోయారు. ఇది కీలక పరిణామం. పాకిస్తాన్ సైన్యంలో యువకులను రిక్రూట్ చేసుకుని వాళ్ళని భారత సరిహద్దుల వద్ద మోహరిస్తున్న పాకిస్తాన్ ఇప్పుడు ఆఫ్ఘన్ సరిహద్దుల వద్ద మోహరించాల్సిన అవసరం వచ్చింది. పాకిస్తాన్ తమ మీద దాడులు చేశారు ఉసిగొల్పి పాకిస్తాన్ తమ సరిహద్దు చెక్ పోస్టులను కోల్పోయేలా చేశారు తాలిబాన్లు. యువకుల్ని ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల వద్దకు తరలిస్తే భారత్ సరిహద్దుల వద్ద బలహీనపడుతుంది. ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉందంటే అయితే ఖైబర్ పఖ్తూన్ఖాను వదులుకోవాల్సి ఉంటుంది, లేదా పీఓకేను వదులుకోవాల్సి ఉంటుంది. చైనా ఆయుధాలు అమ్మి చేతులు దులుపుకుంటోంది తప్పితే జోక్యం చేసుకోదు. ఖతార్ మధ్యవర్తిత్వం. ఈజిప్టు, ఖతార్ దేశాలు తాలిబాన్ల మరియు పాకిస్తాన్ మధ్య సయోధ్య కుదిర్చి కాల్పుల విరమణ ఒప్పందం చేసిన తాలిబాన్లు గట్టి పట్టుదలతో ఉన్నారు. ఎలాగైనా ప్రతీకారం తెచ్చుకోవాలి. సో ఈ సమస్య ఎప్పట్లో సర్దుమణిగేది కాదు. ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తకి భారత పర్యటన
ఇందులో మరొక కీలకం అమీర్ ఖాన్ ముత్తకి భారత్ పర్యటనకు ఉద్దేశం స్పష్టంగా ఉంది. 2021లో తాలిబాన్లు అధికారం చేపట్టగానే భారత్ తన రాయబార కార్యాలయం మూసేసింది. భారత ప్రభుత్వం తాలిబాన్ల ప్రభుత్వాన్ని అధికారం గుర్తించలేదు కాబట్టి మళ్ళీ రాయబార కార్యాలయం తెరవలేదు కాబూల్లో. అమీర్ ఖాన్ ముత్తకి భారత్ పర్యటన ఉద్దేశం కాబూల్లో భారత రాయబార కార్యాలయం తెరవమని అడగడానికి వచ్చాడు. గుర్తు తెలియని వ్యక్తులు పాకిస్తాన్లో చేస్తున్న హత్యలకు సూత్రధారి షేర్ మొహమ్మద్ అబ్బాస్ స్టనిక్ ట్రాయ్ భారత్లోనే చదువుకుని ఆర్మీ అకాడమీలో శిక్షణ తీసుకుని ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళిపోయి సోవియట్ సైన్యంతో పోరాడిన ముజాహిదీన్లతో కలిసి పోరాడాడు. 2021లో తాలిబాన్లు అధికారం చేపట్టాక విదేశాంగ మంత్రి గత జనవరి వరకు పనిచేశాడు. స్టానిక్ ట్రాయ్ వయోభారంతో గత జనవరిలో రాజీనామా చేశాక అమీర్ ఖాన్ ముత్తకి విదేశాంగ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. అమీర్ ఖాన్ ముత్తకి ఉత్తరప్రదేశ్లోని దారుల్ గూమ్ దియోబంద్ సెమినరీతో సంబంధాలు ఉన్నాయి. ముత్తావి చదివింది ఖైబర్ పఖ్తూన్వాలో ఉన్న దారుల్ ఉలాం హక్కానియా సెమినరీలో. అయినా ఉత్తరప్రదేశ్లోని దియోబంద్ దారుల్లో ఉల్లుం సెమినరీతో సత్సంబంధాలు ఉన్నాయి. దియోబంది దారుల్ ఉల్లుం అనేది ప్యూర్ ఇస్లాం అంటారు. అక్కడ జరిగే మతపరమైన బోధనలు ప్రజాస్వామ్యం మరియు సెక్యులరిజంకి విరుద్ధంగా ఉంటాయి. ప్రజాస్వామ్యం లేదా మత సహనం అనేవి ఇస్లాంకి విరుద్ధం అనే బోధిస్తారు. ఆఫ్ఘనిస్తాన్ మీద ఉమయ్యాద్ ఖలీఫా 7వ శతాబ్దంలో దండెత్తడానికి ముందు అక్కడ సనాతన ధర్మం బౌద్ధం ఆచరణలో ఉండేది. ముఖ్యంగా ఖైబర్ పఖ్తూన్వాలో ఉండే ట్రైబల్స్ ఇస్లాం స్వీకరించిన అనాదిగా వస్తున్న ఆచార వ్యవహారాలు వదలలేదు. పఖ్తూన్ ట్రైబ్స్లో 4 ప్రధాన జాతులు ఉన్నాయి: సర్బానీ, బెత్తాని, సరైకి, చిత్రాల్. ఇవి కాక ఇతర జాతుల వారితో పాటు ఉపజాతులు కూడా ఉన్నాయి. ఏ జాతికి ఆ జాతికి సొంత భాషలు ఉన్నాయి, కానీ అందరూ ఫఫ్తో మాట్లాడతారు. జాట్ జాతి భారత్కి చెందిందైనా ఇస్లాం స్వీకరించిన అదే పేరును సంప్రదాయాన్ని పాటిస్తున్నారు ఇప్పటికీ. స్వాతి జాతి పేరులోనే భారతీయత ఉంది, ఇస్లాం స్వీకరించారు, కానీ వీళ్ళు భాష హింద్ అనే పదం భారత్ని సూచిస్తుంది. మిస్వానీ జాతి వీళ్ళని హజారా అని కూడా పిలుస్తారు, హిండ్కో భాష మాట్లాడతారు. అఫ్రిది, యూసఫ్ జాయ్, కాకాకేల్, కలాష్ఖో మొఘల్స్ కూడా ఇక్కడి వారే. కలాష్, బలూచ్ మరో జాతులు కూడా ఉన్నాయి. ఈ ప్రాంతం 2వ శతాబ్దంలో కుషాణుల రాజ్యంలో భాగంగా ఉండేది. కనిష్క చక్రవర్తి పురుషపురం, ఇప్పుడు పెషావర్ని రాజధానిగా చేసుకుని గాంధార దేశాన్ని పాలించినప్పుడు ఖైబర్ పఖ్తూన్వా కూడా ఒక భాగంగా ఉండేది. చరిత్రలో ఇంకా వెనక్కి వెళ్తే మహాజనపదాల్లో భాగంగా ఉండేది. బ్రిటిషర్ల పాలనలోకి వచ్చాక బ్రిటిష్ ఇండియా కందహార్, గాంధార జిల్లాలో ఉన్న ఖైబర్ పఖ్తూన్వాని బ్రిటిష్ ఇండియాలో భాగం చేశారు. బ్రిటిషర్ల టైంలో నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ NWF అని పిలిచేవాళ్ళు. బ్రిటిష్ వాళ్ళు పాలిస్తున్న రోజుల్లో పఖ్తూన్లని క్రైస్తవంలోకి మార్చడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. కారణం 1866లో బ్రిటిష్ ఇండియాలోని షహరన్పూర్లో ఉత్తరప్రదేశ్లో దియోబందీ మూవ్మెంట్ మొదలైంది. దియోబంద్లో దారుల్ ఉలూం ఇస్లామిక్ స్టడీ సెంటర్ని స్థాపించి ఇస్లామిక్ మత గురువుల్ని తయారు చేయడానికి. సో 1860 నుండి 66 నుండి ఖైబర్ పఖ్తూన్వా నుండి వచ్చి దియోబంద్లో విద్యను అభ్యసించి వెళ్ళేవాళ్ళు. అటు బ్రిటిష్ ఇండియాలో ఇటు ఆఫ్ఘనిస్తాన్లో కూడా దియోబంద్ దారుల్ ఉలూంకి అనుచరులు ఉంటూ వచ్చారు. 1947లో పాకిస్తాన్ ఏర్పడ్డ ఖైబర్ పఖ్తూన్వా బెల్ట్లో దియోబంద్ దారుల్ ఉలూం తరహాలో అనేక మదర్సాలను ఏర్పాటు చేసుకున్నారు పఖ్తూన్లు. 1948లో బ్రిటిష్ వాళ్ళ ఒత్తిడితో అప్పటి పాకిస్తాన్ ప్రభుత్వం ఖైబర్ పఖ్తూన్వాలో ఉన్న అన్ని మదర్సాల్లో సెక్యులర్ ఇస్లాం మత బోధన చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఇది పఖ్తూన్లకు నచ్చలేదు. ఇక్కడే పఖ్తూన్లకు పాకిస్తాన్ ప్రభుత్వానికి మధ్య వైరం మొదలైంది. అఫ్కోర్స్ డ్యూరాన్ లైన్ని ఆఫ్ఘనిస్తాన్ మొదటి నుంచి ఒప్పుకోవడం లేదు. ఖైబర్ పఖ్తూన్వా ఆఫ్ఘనిస్తాన్లోని భూభాగమే అని మొదటి నుండి వాదిస్తూ వస్తుంది. పాకిస్తాన్ బ్రిటిష్ నుండి అమెరికా వైపు షిఫ్ట్ అయిన తర్వాత పఖ్తూన్ల అణచివేత ఇంకా ఎక్కువైంది. ఇక్కడ సెక్యులర్ ఇస్లాం అంటే షరియాని అమలు చేయకపోవడమే. పఖ్తూన్లు ముస్లిమ్స్ అయినా వాళ్ళ ఆచారాల సంప్రదాయాలను వదులుకోలేదు. టీడీపీ పాకిస్తాన్లో పూర్తి స్థాయిలో షరియాను అమలు చేయాలని డిమాండ్ చేస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తక్ ఉత్తరప్రదేశ్లో దియోబంద్ దారుల్ ఉలూంని సందర్శించడానికి కారణం తాను చదువుకున్న మదర్సా దియోబంద్ స్కూల్ ఆఫ్ థాట్ నుండి ప్రేరణ పొందింది కావడమే. ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి, అది కూడా వివరంగా చెప్తానంటున్నారు ఆయన.